అయితే ఏమైంది మళ్ళా లంచగొండులు దొరికిర్రా? బీపీ లేస్తుంది, ఆల్రెడీ లేస్తుంది నాకు బీపీ. బా అడుగడుగునా లంచం, నీళ్ళు ఇయ్యడానికి లంచం, కరెంటు రానికే లంచం, కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, మనిషి పుట్టినప్పటి సంధి సచ్చేదాకా లంచం లంచం లంచం. షీ లంచాల కగ్గి వెట్ట. ఈ లంచాలు తీసుకునేటోళ్ళని ఎత్తిని పేర్లు గొరక, వాళ్ళ చేతులకు జట్టలు గుట్ట. అరే రామచంద్ర, లేకుంటే ఏందోళ్ళ మరి ఇది? అరే నెల నెల సర్కారు జీతాలు తీసుకుంటారు, ఉల్టా జనాల కాడ తినుడెందుకు? ఏం బరకత్ ఉంటుంది? కొందరు ఉత్తమ లంచగొండి ఆఫీసర్లు దొరికిరు. ఇక వాళ్ళను దర్శనం చేసుకొని సన్మానం చేసేసి వద్దాం రాండ్రి మన ఇష్టైల్లా నడువురి. ఫస్ట్ హైదరాబాద్ లంచాలక్క ఆఫీసర్ గురించి చెప్పుకుందాం. వారెవ్వా, అక్క ముంగట 500 నోట్లు ఎంత మంచిగా వేర్చిర్రు, గిట్ల రౌండ్గా. అక్క, ఓ అక్క, జరా పైసలనట చూడరా, నీకు ఇష్టమట కదక్క ఈ నోట్లు. అయ్యో, నోట్ల మీద అలిగినవా? సరే సరే, నీ ఘనకార్యము జనాలకు చెప్తుంది అక్క, నువ్వు నారాజు కాకు. అక్క పేరు స్వరూప, సారీ మేడం అనాలే. హైదరాబాదు జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్లో కరెంటు డిపార్ట్మెంట్కు అసిస్టెంట్ ఇంజనీరు. అయితే ఒక కాంట్రాక్టరు పనులు చేసిండట, ఆయనకు బిల్లులు రావాల్సి ఉన్నాయి. ఆ బిల్లు కావాలంటే అక్క సంతకం పెట్టాలి. కానీ నేను ఉత్తగా పెట్టా, 1,50,000 లంచం ఇత్తనే ఎత్తా అని అన్నదట. ఇక అడ్డంగా 20,000 డిస్కౌంట్ ఇచ్చింది. ఇక కాంట్రాక్టరు ఏసీ బోర్డులోకి చెప్పిండు, వాళ్ళు ఉపాయం చేసిరు. అక్కగారు ఆఫీసులనే లంచం తీసుకుంటుంటే దొరకబట్టిరు. లంచం అడిగేటప్పుడు రుబాబు గడికిన సరూపక్క దొరకంగానే తలకాయ కిందికేసుకున్నదమ్మా. సరూపక్క పర్ఫార్మెన్స్ గట్లున్నదా? ఇక ఇప్పుడు ఈసారి కళాపోషణ చూడాలి. ఈయన కూడా కరెంట్ ఆఫీసులా సీనియర్ ఇంజనీర్ అట, కాకపోతే మైబాద్ల, పేరు నరేషు. ఈయనది కూడా సేమ్ కేసే. కాంట్రాక్టరు పనులు చేసినాక బిల్లులు ఇచ్చేందుకు 80,000 ఈసారి వారు లంచం అడిగిండు. ఇక కాంట్రాక్టరు ఏసీ బోర్లకు చెప్తే వాళ్ళు రంగు కలిపిన పైసలు లంచం ఇయ్యమని చెప్పిర్రు. ఇక నరేష్ సారు లంచం తీసుకుంటుంటే సాహటుకొచ్చి దొరకబట్టిర్రు. అగ చూడు, ఇప్పుడు తలకాయ కిందికేసుకుంటాండు, ముఖమంతా ఎట్లా పెట్టుకున్నాడో చూడరాదుర్రి. సారు వారు ఇదివరకు కూడా దొరికిండటనొల్లా. సారు, ఓ నరేష్ సారు, ఇటు చూడు సారు. అయ్యో, సిగ్గనిపిస్తుందా సారు ముఖం చూయించేందుకు? మరి లంచం అడిగేటప్పుడు ఎటువాయే సారు ఈ ఇజ్జతి? ఇట్లా జనాలను ఎందుకు విక్కదింటాన్నావు సారు? లంచం లంచం అనుకుంటా. జీతాలు ఇస్తలేవా? జీతాలు వస్తలేవా మీకు? చూసిరు కదా నొల్లా, ఇగో ఇట్లా లంచగొండ ఆఫీసర్లు దినం దొరుకుతూనే ఉన్నారు, వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. భయం కూడా ఉండలేదు. దొరికితే మా అంటే సస్పెండ్ చేస్తారు కావచ్చు, మళ్ళీ వచ్చి మళ్ళీ లంచం తీసుకుంటామనే ధైర్యం కావచ్చు వీళ్ళది. అందుకే ఒక్కసారి లంచం తీసుకున్నోళ్ళు కడమోళ్ళు తీసుకోకుండా లంచం అంటేనే భయం పుట్టేటట్టు ఇంకేదైనా చేయాలి. అంతేనా కాదా?